హలో అండి. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేము సమ్మర్ వెకేషన్‌కి సౌదీ అరేబియా వచ్చానని చెప్పాను కదా! మేము అక్కడ సౌదీ అరేబియాలోన దమాంలోన డాల్ఫిన్ విలేజ్‌కని వచ్చామనమాట. అక్కడ డాల్ఫిన్ షో జరుగుతుందంటే వెళ్ళామనమాట. మాకు కూడా తెలీదు. మాకు ఒక గ్రూప్ ఉందన్నమాట, తెలుగు గ్రూపు. అందులో డాల్ఫిన్ విలేజ్ ఉంది, అందులో డాల్ఫిన్ షోస్ అన్నీ కూడా బాగుంటాయి, వెళ్ళండి అని అంటే అలా వచ్చాము పిల్లల్ని తీసుకొని. మాకైతే చాలా బాగా నచ్చింది. సీ లైన్ చూసారా, బాల్ ఇసురుతుంటే అది రిటర్న్ మళ్ళీ మనకి ఇసురుతుంది అనమాట. బాల్ వేస్తున్నాడు, అది మళ్ళీ రిటర్న్ చేస్తుంది. ప్రతి ఒక్క పిల్లల దగ్గరికి వెళ్ళి కూడా ఎంటర్టైన్ చేశారు. అక్కడ మధ్యలో వాటర్ పార్క్ ఉంది, అందులో పిల్లలు ఆడారనమాట. బ్లూ దాంట్లో పాప, పర్పుల్ దాంట్లో బాబు ఉన్నారనమాట, ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత డాల్ఫిన్ షో స్టార్ట్ అయింది. డాల్ఫిన్ షోలో ఇంకా రెండు డాల్ఫిన్స్, 2 సిలిండర్స్ ఉన్నాయన్నమాట. అతను ఏం చెప్పినా కూడా అవి అతనికి సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. ఆయన అసలు లిప్ మూమెంట్ అంటూ ఇవ్వట్లేదు, ఓన్లీ సైడ్ చేస్తున్నాడు. అవి చెప్పినా కూడా ఉంటాయన్నమాట. ఒకే ఒక్క సైడ్ అనమాట, ఏం చేయట్లేదు. ఒక ఫిష్ చేస్తున్నాడు, సైడ్ చేస్తున్నాడు, అంతే అనమాట. ఎంజాయ్ చేస్తున్నాం. మా పక్క నుంచి మా బాబు అయితే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అనమాట. ఏం చేస్తున్నారు, ఏంటి, అది ఎలా ప్రాక్టీస్ చేయించారు అన్నీ అడుగుతున్నాడు నాకు. అన్నీ కూడా ఇంకా చెప్తూనే ఉన్నాం. మా వారికి వీడియో తీయండి, లేకపోతే బాబుకి ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదు, ఆయన ఎప్పుడు కూడా ఇలాంటివి బయటికి వెళ్ళడం కానీ తిరగడం కానీ ఉండదన్నమాట. డ్యూటీకి వెళ్ళడం, రావడం, షాపింగ్కి వెళ్ళడం అంతే తప్ప ఎక్కడికి వెళ్ళడం. మేము వచ్చినప్పుడు మాత్రమే ఎంజాయ్ చేస్తారనమాట. మాతో పాటు బయటకు వస్తారు, ఎప్పుడు ఎక్కడికి ఫ్రెండ్తో వెళ్ళడం ఏం చేయరు. ఇంతకుముందు సింగపూర్లో మేము డాల్ఫిన్ షోకి వెళ్ళాము. కాకపోతే అది పెద్దదనమాట, ఎంతైనా టూరిస్ట్ ప్లేస్ కదా. 4 డాల్ఫిన్స్, 4 సీ లైన్స్, పింగ్విన్స్ కూడా ఉండేదన్నమాట. అక్కడ పెద్ద షో ఉన్నాయి. చూసాను, జంప్ చేస్తుంది డాల్ఫిన్స్, బాగుంది షో అయితే. ఇక్కడ సీ లైన్ ఏమో డాన్స్ చేస్తుంది అనమాట. నేను చెప్పినప్పుడు పెద్ద సీ లైన్ ఒకటి వచ్చింది, అది అసలు ఆయనకు సపోర్ట్ చేయలేదు. ఫిష్ చేస్తే రిటర్న్ తిప్పమని చూసేసింది అనమాట. చిన్న సీ లైన్ మాత్రమే ఎంటర్టైన్ చేసింది, చాలా బాగుంది. విజిట్ చేయడానికి బాగుంటుంది అనమాట. వచ్చి చాలా రోజులు వచ్చింది. బయటికి ఎండలు కదా, ఇక్కడ బేభత్సంగా ఉన్నాయన్నమాట ఎడారి వల్ల. అందుకనే ఈవినింగ్ టైంలోనే వెళ్ళడం అనమాట. ఇది నైట్ టైం షో అనమాట. ఎవరు ఇండియన్స్ అంటూ అంతగా ఎక్కువ లేరు అనమాట. అంటే ఫ్యామిలీస్ మిగతా వాళ్ళందరూ లోకల్ అనమాట, అరబియన్స్ అని. మేమే మాత్రమే అనమాట. చూసారా సీలైన్ ఎలా ఓకే. సరే, ఒకసారి పిల్లలు ఎంటర్టైన్ అవ్వడానికి తీసుకెళ్ళచ్చు, బాగుందన్నమాట. జస్ట్ అలాగే వీళ్ళతో చూపిద్దాం ఎందుకు ఎంటర్టైన్మెంట్. ఇక్కడ ఒక్క డాల్ఫిన్ విలేజ్లో షో కానీ డాల్ఫిన్ షో కాదు, చాలా ఉన్నాయన్నమాట పిల్లలు ఎంటర్టైన్ అవ్వడానికి. వాటర్ పార్క్ ఉంది, తర్వాత గోస్ట్ మూవీస్ చూడడానికి ఉంది, ఏవో ఉన్నాయన్నమాట. లాన్ చాలా వరకు ఉన్నాయి. మేమైతే ఇవే చూసి లాన్కి వచ్చేసాం అనమాట డాల్ఫిన్ షోకి. మేము దమంలో ఉండట్లేదు, వేరే ప్లేస్ కదా, అందుకని మళ్ళీ షో చూసి కాసేపు వాటర్ పార్క్ ఆడారు. ఇంకా చిన్న షాపింగ్ అంటూ చేసి డిన్నర్ చేసి వెళ్ళామన్నమాట. ఆ రింగ్స్ నుంచి డాల్ఫిన్స్ వస్తాయన్నమాట. నుంచి అటు నుంచి ఇటు జంప్ చేస్తున్నాయి. కెమెరాలు వేస్తే అవి మళ్ళీ రిటర్న్ తీసుకున్నాయి. చాలా వరకు సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. ఏదైనా ప్రాక్టీసే కదా, చాలా బాగుంది. అప్పుడెప్పుడో సింగపూర్లో చూశాను, మళ్ళీ ఇదే చూడడం అనమాట. తర్వాత అంతకుముందు దుబాయ్లో కానీ ఎక్కడ కానీ షోకి వెళ్ళలేదు. అక్వేరియంకి వాటికి వెళ్ళాం కానీ డాల్ఫిన్ షోస్ కానీ వీటికి వెళ్ళలేదు అనమాట. ఇంకా దుబాయ్ వెళ్ళిన తర్వాత ఇవి చూస్తాం, బంగారం చూసినప్పుడు కళ్ళు చూడకపోతుంది కదా, అందుకని మా బాబు పక్క నుంచి తెగ నవ్వేసి ముచ్చట అయిపోతున్నాడు అనమాట. ఇంకోసారి
థ్యాంక్ యూ.